హాయ్ అండి. నేను ఇప్పుడు పుదీనా చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. దానికి కొంచెం ఆయిల్ వేసి కొన్ని ఎండుమిర్చి అండి, మనకు ఎంత క్వాంటిటీ ఎంత వేసుకుంటున్నామన్న దానికి మనం తినేదానికి కారాన్ని బట్టి వేసుకోవాలండి. కొంచెం వాటిని దూరగా ఫ్రై అంటే దాని కమ్మతనం అంతా మనకి రావడానికి మంచిగా చేసుకోవాలండి రోస్ట్. లేదు అంటే కొంచెం టేస్ట్గా రాదు మళ్ళీ చట్నీ. నేను ఇంత పుదీనా తీసుకుంటున్నానండి, 2 కట్టల్లాగా. కొంచెం అటు ఇట్లో దానికి ఇంగ్రీడియంట్స్ అండి: చింతపండు, ధనియాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, బెల్లము, సాల్ట్, పసుపు. పోపుకి మనకి మళ్ళీ తెలుసు కదండి, ఆనియన్స్, ఆయిల్ పెట్టేసి మళ్ళీ కొన్ని మెంతులు కూడా వేసానండి. నేను కొన్ని మెంతులు కూడా యూజ్ చేస్తున్నా. ఇప్పుడు ఇవి పక్కన పెడదామండి. ఇప్పుడు మరి కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకొని దీనిలో పప్పు ఇవన్నీ ఉన్నాయి కదండి, 1 బై 1 ఒకటి వేసుకోవాలి. వేసుకుంటూ మనం ఇది కూడా దూరగా ఇక్కడ పచ్చి సనం పోయే వరకు కొంచెం డీప్ ఫ్రై చేయాలండి. కొంచెం పసుపు, సాల్ట్ అండి సరిపడా వేసుకోవచ్చు. తక్కువ పడితే కూడా తర్వాత మళ్ళీ మనం కలుపుకోవచ్చు అండి. ఎక్కువైతే కష్టం, కానీ తక్కువ అయితే ఏం కాదండి. ఇంకా బెల్లం కూడా వేస్తున్నానండి నేను. ఇందాక మనం వేసిన మళ్ళీ ఒకసారి మిర్చిని కూడా మళ్ళీ ఒకసారి దీంట్లో వేద్దామండి. ఇది చల్లారిన తర్వాత మనము పౌడర్ చేసుకోవాలండి. దీంట్లో ఏంటంటే నేను పుదీనా పచ్చిదే వేస్తున్నానండి. అది నేను మిక్సీ వేసేటప్పుడు చూపిస్తాను. ఇవి చల్లారాక ఇవి మిక్సీ పట్టడానికి ఇందులో పోసానండి. మనకు కొంచెం లైట్గా అవసరం పడితే వాటర్ కూడా వేసుకొని పట్టాలండి. మనం ఇది గ్రైండ్ అయిన తర్వాత పుదీనా వేయాలండి. ఓకేనా? మనం దాన్ని మెత్తగా మనకు సరిపడేలా మెత్తగా చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకొని పోపులో కలుపుకోవడం అండి. పుదీనా వేసి పట్టిన తర్వాత ఇలా అయిందండి. మళ్ళీ పోపు కోసమే నేను ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చండి, కానీ ఇప్పుడు నేను వేయట్లేదు. ఈ రోటీలకు కానీ రైస్లకు కూడా బాగుంటుందండి. మళ్ళీ వేంపరాక కొన్ని ఎల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసానండి. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత
స్టవ్ ఆఫ్ చేసి అంతే అండి. ఈ మిశ్రమాన్ని దాంట్లో వేసుకోవడం. ఇలా అయిపోయిందండి. దీనిలో ఇప్పుడు మనం పుదీనా వేసి పచ్చిదే వేస్తున్నాను చూడండి. రోస్ట్ కూడా చేయలేదు నేను. ఇది కూడా నేను గ్రైండర్ పెట్టాక చూపిస్తానండి. ఇవి చల్లారాక ఇవి మిక్సీ పట్టడానికి ఇందులో పోసానండి. మనకు కొంచెం లైట్గా అవసరం పడితే వాటర్ కూడా వేసుకొని పట్టాలండి. మనం ఇది గ్రైండ్ అయిన తర్వాత పుదీనా వేయాలండి. ఓకేనా. మనం దాన్ని మెత్తగా మనకు సరిపడేలా మెత్తగా చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకొని పోపులో కలుపుకోవడం అండి. హాయ్ అండి, నేను ఇప్పుడు పుదీనా చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. దానికి కొంచెం ఆయిల్ వేసి కొన్ని ఎండుమిర్చి అండి, నాకు ఎంత క్వాంటిటీ ఎంత వేసుకుంటున్నామన్న దానికి మనం తినేదానికి కారాన్ని బట్టి వేసుకోవాలండి. కొంచెం వాటిని దూరగా ఫ్రై అంటే దాని కమ్మతనం అంతా మనకి రావడానికి మంచిగా చేసుకోవాలండి రోస్ట్. లేదు అంటే కొంచెం టేస్ట్గా రాదు మళ్ళీ చట్నీ. నేను ఇంత పుదీనా తీసుకుంటున్నానండి, 2 కట్టల్లాగా. కొంచెం అటు ఇట్లో దానికి ఇంగ్రీడియంట్స్ అండి: చింతపండు, ధనియాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, బెల్లము, సాల్ట్, పసుపు. పోపుకి మనకి మళ్ళీ తెలుసు కదండి, ఆనియన్స్, ఆయిల్ పెట్టేసి మళ్ళీ కొన్ని మెంతులు కూడా వేసానండి. నేను కొన్ని మెంతులు కూడా యూజ్ చేస్తున్నా. ఇప్పుడు ఇవి పక్కన పెడదామండి. ఇప్పుడు మరి కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకొని దీనిలో పప్పు ఇవన్నీ ఉన్నాయి కదండి, 1 బై 1 ఒకటి వేసుకోవాలి. వేసుకుంటూ మనం ఇది కూడా దూరగా ఇక్కడ పచ్చి సనం పోయే వరకు కొంచెం డీప్ ఫ్రై చేయాలండి. కొంచెం పసుపు, సాల్ట్ అండి సరిపడా వేసుకోవచ్చు. తక్కువ పడితే కూడా తర్వాత మళ్ళీ మనం కలుపుకోవచ్చండి. ఎక్కువైతే కష్టం, కానీ తక్కువ అయితే ఏం కాదండి. ఇంకా బెల్లం కూడా వేస్తున్నానండి నేను. ఇందాక మనం వేసిన మళ్ళీ ఒకసారి మిర్చి కూడా మళ్ళీ ఒకసారి దీంట్లో వేద్దామండి. ఇది చల్లారిన తర్వాత మనము పౌడర్ చేసుకోవాలండి. దీంట్లో ఏంటంటే నేను పుదీనా పచ్చిదే వేస్తున్నానండి. అది నేను మిక్సీ వేసేటప్పుడు చూపిస్తాను.